చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం వసతి దీవెన విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు, కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరం అవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆ మంత్రులకు గాని ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒకటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించడమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్లీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఇది చంద్రబాబు నాయుడుకి ఇది కొత్త ఏం కాదు, మీరు గతంలో కూడా చూశారు. ఎందుకంటే పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడుకి చిరాకు. పేదవాళ్ళు మనుషులు కారనా, వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటారో ఏంటో నాకు తెలియదు. కానీ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని ఏ విధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఫీజు రియంబర్స్మెంట్ లో 35,000 రూపాయలకే కోత పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారో మనం అందరం కూడా గమనించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా విద్యార్థికి మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ప్రతి పేద మధ్యతరగతి పిల్లవాడికి చక్కటి చదువుని అందించటం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు 3,900 కోట్ల ఈ స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు మాత్రమే ఆపలేదండి. ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 7 నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ని ఆపేశాడు, అమ్మఒడిని ఆపేశాడు, చేయూతను ఆపేశాడు, మెడికల్ కాలేజీల్ని కట్టడం ఆపేశాడు, నాడు నేడు స్కూల్స్ రెన్యువేషన్ ఆపేశాడు, అలాగే మీరు చూస్తే 0 వడ్డీ పథకాన్ని ఆపేశాడు, ముఖ్యంగా పేదవాళ్లకి చాలా అవసరమైన ఆరోగ్యశ్రీని ఆపేశాడు. ఇక వాలంటీర్ వ్యవస్థని ఆపేయటం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలకి ఐఆర్ లేదు, పిఆర్సీ లేదు, కనీసం డిఏ కూడా ఇవ్వకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ మేధావులందరూ కూడా గమనించాలని కూడా కోరుకుంటున్నాను.